గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను క్లుప్తంగా తెలుపుతూ వార్తగా మీకు మరింత చేరువ చేసే దిశగా V3 న్యూస్లో కొనసాగబడిన ఈ కార్యక్రమం పేపర్ నుంచి స్వాగతం. ఇక ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలను చూసినట్లయితే కనుక ముందుగా ఈనాడు విషయానికి వస్తే పాపికొండల్లో పగిలిన గుండెలు అంటూ మెయిన్ ఐటమ్గా మనం చూడొచ్చు. ఏదైతే నిన్న గోదావరి సంఘటన జరిగిందో దానికి సంబంధించి ఈనాడు ప్రచురించడం జరిగింది. పాపికొండల్లో తెలుగు గుండెలు పగిలాయి, నవ్వులు కేరింతలతో వినోదభరితంగా సాగుతున్న విహారయాత్ర విషాదయాత్ర అయింది. ఒక్కసారిగా కుదుపుతో గోదావరిలో బోటు మునిగింది. ఏమైందో అర్థమయ్యేలోపు నదిలో పర్యాటకులు చెల్లాచెదురయ్యారు. ఆదివారం ఉదయం 73 మందితో వెళుతున్న పర్యాటక బోటు నదిలో బోల్తా పడడంతో అందులో ఉన్న 8 మంది మరణించగా 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన 39 మంది ఆచూకీ కోసం సహాయ బృందాలు గాలిస్తున్నాయి అంటూ దీనికి సంబంధించి కథనాన్ని ప్రచురించడం జరిగింది ఈనాడు. విహారయాత్రలో ఘోరం. 73 మందితో బయలుదేరిన పర్యాటక బోటు బోల్తా. పర్యాటకులు 64 మంది, సిబ్బంది 9 మంది, 8 మంది దుర్మరణం, 26 మంది సురక్షితం. గల్లంతైన 39 మంది కోసం ముమ్మర గాలింపు. పడవ ప్రయాణం జరిగిన సమయం మధ్యాహ్నం, అంటే ఆదివారం మధ్యాహ్నం 12:30 అంటూ ఈ కథనానికి సంబంధించిన కథనాన్ని ప్రచురించడం జరిగింది ఈనాడు. దీనిపై ప్రధాని మోదీ ట్వీట్ని కూడా ప్రచురించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు జరిగిన, అంటే ఏదైతే నిన్న జరిగిందో ఆ ఘటనకు సంబంధించి జరిగిన బోటు ప్రమాదం అది బాధాకరమైన ఘటన. మృతులకు నా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నానంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దాన్ని కూడా ఈ కథనంలో ప్రచురించడం జరిగింది ఈనాడు. ఇక సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి. మృతుల్లో తెలంగాణ వారికి 5 లక్షల రూపాయల చొప్పున సహాయం. చికిత్స పొందుతున్న వారితో మాట్లాడిన కేటీఆర్. మృతులకు ఏపీ ప్రభుత్వం 10 లక్షల పరిహారం అంటూ ఈ కథనానికి సంబంధించి ప్రచురించడం జరిగింది. ఇక మిగిలిన కథనాలు కనుక చూసినట్లయితే కనుక యురేనియం అనుమతి ఇవ్వం, నల్లమల అడవులను నాశనం కానిచ్చేది లేదు, నేడు శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం. 2014 జూన్ 2 తెలంగాణకు అసలైన విముక్తి. సెప్టెంబర్ 17న తెలంగాణ భవన్పై జాతీయ జెండా ఎగరేస్తాం. కేంద్ర ప్రభుత్వ నూతన వాహన చట్టాన్ని అమలు చేయం. ఆర్థిక మాంద్య ప్రభావాన్ని నిర్మాణాత్మకంగా ఎదుర్కొంటాం. అభివృద్ధి కోసమే అప్పులు, ఆందోళన వద్దు. కృష్ణా గోదావరి అనుసంధానంపై జగన్తో త్వరలో సమావేశం. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు అంటూ మరో 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిని, తెలంగాణలో మరో 3 దఫాలు తెరాస ప్రభుత్వం ఉంటుందని, ఇందులో ఇప్పటితో కలిపి 2 సార్లు తానే సీఎంగా ఉంటారని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ఆదివారం వివిధ అంశాలపై ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాలకు వివరణ ఇచ్చే క్రమంలో సీఎం కేసీఆర్ కొన్ని సంచలన అంశాలను ప్రస్తావించారు. నాకు కొంతమంది మిత్రులు ఉన్నారు. కేసీఆర్ ఆరోగ్యం అయిందంట కదా, అమెరికాకు పోతాడంట కదా అంటే అని ప్రచారం చేస్తున్నారు. 20 ఏళ్ళుగా ఇలాగే అంటున్నారు. అయినా నేను చావలేదు, నాకేమైందని, నేను చెప్పినవన్నీ జరిగాయి అంటూ ఏదైతే ఆయన నిన్న తెలిపారో దానికి సంబంధించి కథనాన్ని ప్రచురించడం జరిగింది ఈనాడు. ఇక త్వరలో ఉద్యోగులకు ప్యాకేజీ, పదవీ విరమణ పెంపు, IRPRC కలిపి 15 రోజులు రుణమాఫీపై నిబంధనలు, శాసన మండలిలో మంత్రి హరీష్ రావు అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరణ రెండవ పేజీలో ఈనాడులో చూడొచ్చు. ఇక అలాగే యురేనియంపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోంది. సీఎం అభిష్టానికి భిన్నంగా కేంద్రం ముందుకెళ్తే ఉద్యమిస్తా అంటూ సంబంధించిన కథనానికి సంబంధించి వివరాలు మనం 5వ పేజీలో చూడొచ్చు ఈనాడులో. ఇక అలాగే ఒకే వేదికపై మోదీతో ట్రంప్. 22న హ్యూస్టన్లో హౌదీ మోదీ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు. సంప్రదాయ పోరులో ఓడితే అనుయుద్ధమే, భారత్లో రుణానికి ఆస్కారం అధికం, మరోసారి హెచ్చరికలు చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్. ఎన్నిసార్లు చేస్తావయ్యా ఇమ్రాన్? మనం గత కొన్ని రోజులుగా దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అంటే సామరస్యంగా పరిష్కరించుకున్న సమస్యలను కూడా పాకిస్తాన్కి సంబంధించి ఏదైతే ఇమ్రాన్ ఖాన్ చేస్తున్నారు వ్యాఖ్యలు, ఇమ్రాన్ ఖాన్ కానీ లేకపోతే ఆ దేశ మంత్రులు కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారో దానికి ఇండియా నుంచి ఎటువంటి కౌంటర్ ఉంటుంది, అండ్ అలాగే సోషల్ మీడియా ద్వారా ఎలా దాన్ని టార్గెట్ చేస్తున్నారు, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. సామరస్యంగా కూర్చొని మాట్లాడుకోవాల్సిన పరిస్థితిని ఉన్న టైంలో మేము దాన్ని వదిలేసి ఇప్పుడేమో దుందుడుగా వ్యవహరిస్తున్నారు అనే మాటని వాడడం ఒకంతు కరెక్ట్ కాకపోవచ్చు. కానీ పాకిస్తాన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ దేశానికి సముచితం కాదు. ఎందుకంటే ఎకనామికల్గా చూసుకుంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంది, దాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితిని పక్కన పెట్టి ఇండియాని టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళకు వదిలేయాలి మనం. ఇక
నేడు రేపు భారీ వర్షాలు రాష్ట్రంలో సోమ మంగళవారాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారంటూ రాజస్థాన్ ఆగ్నేయ ప్రాంతంలో అల్పపీడనంతో పాటు దానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఉంది. తమిళనాడు ఉత్తర ప్రాంతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు 104 ప్రాంతాల్లో ఒక మాదిరి వర్షాలు కురిశాయి అంటూ ఈనాడు ప్రచురించడం జరిగింది. వెదర్ అప్డేట్గా చూసుకోవచ్చు దీన్ని. అలాగే మండలానికి మంత్రి, గ్రామాలకు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు హుజూర్ నగర్ ఉప ఎన్నికల బాధ్యతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న తెరాస, కేసీఆర్, కేటీఆర్ల ప్రత్యేక వ్యూహ రచన అంటూ కథనానికి సంబంధించిన పూర్తి వివరాలు 14 పేజీలు ఈనాడులో చూడొచ్చు. అలాగే గోదావరిలో కొనసాగుతున్న ప్రవాహం, భద్రాచలం వద్ద 32.6 అడుగుల నీటి మట్టం, ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 43.40 అడుగులు సముద్రంలోకి భారీగా విడుదల అంటూ ఈ కథనానికి సంబంధించి కూడా పూర్తి వివరాన్ని మనం 14 పేజీలు చూడొచ్చు ఈనాడులో. ఇక ఎదురుకాల్పులో 2 మావోయిస్టులు అంటూ ఈ కథనానికి సంబంధించి కూడా మనం డీటెయిల్గా చూడొచ్చు 3వ పేజీలో. ఇక మిగిలిన కథనాలు మిగతా విషయాలు మిగతా పేపర్లు చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఏదైతే మిగిలిన ప్రధాన వార్తాపత్రికలు ఏవైతే ఉన్నాయో అవి ఏం ప్రచురించాయి, అవేం కథనాన్ని ఈ కథనానికి సంబంధించి ఎటువంటి కథనాన్ని వాడు ప్రచురించాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం, పేపర్ ముడిచి కార్యక్రమం. విరామం తర్వాత పేపర్ ముడిచి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక మిగిలిన ప్రధాన దినపత్రికల విషయానికి వస్తే కనుక సాక్షి విషయానికి వస్తే గోదావరి గోస, పాపికొండలు బోటు ప్రయాణంలో పెను విషాదం, ముమ్మరంగా సహాయక చర్యలు, వేగంగా స్పందించిన యంత్రాంగం, ఏపీ సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు, సహాయక చర్యల్లో ఓఎన్జీసీ, నేవీ హెలికాప్టర్లు, రెస్క్యూ బృందాలు, 28 మందిని కాపాడిన సిబ్బంది అంటూ ఈ కథనానికి సంబంధించి సాక్షి ప్రచురించడం జరిగింది. ఇక 10 లక్షల పరిహారం, ప్రమాదంపై ఏపీ సీఎం సమీక్ష, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అండగా ఉంటామని భరోసా, నేడు ఘటనాస్థలికి సీఎం అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాన్ని మనం 2వ పేజీలో చూడొచ్చు. సాక్షిలో 12 మంది మృత్యువాత, 37 మందికి పైగా గల్లంతైన వారిలో ఎక్కువ మంది తెలంగాణ వారే, ప్రమాదంలో మరణించిన హైదరాబాద్ వాసి, 71 మందికి పైగా ప్రయాణికులతో బయలుదేరిన బోటు, కచ్చులూరు వద్ద ఉరిగిపోయి నీట మునిగిన వైనం, ప్రాణభయంతో కేకలు వేసిన పర్యాటకులు, గల్లంతైన వారి కోసం ముమ్మర గాలింపు, గల్లంతైన వారి సంఖ్యలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది, తెలుగు రాష్ట్రాల విషాదం, ఇద్దరు సీఎంల ఆరా, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం జగన్ అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాన్ని మనం 2వ పేజీలో చూడొచ్చు సాక్షిలో. ఇక అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అంటూ వచ్చే టర్మ్ కూడా నేనే ఉంటా, ఇంకా 10 ఏళ్ళు అయినా చైనా, కేసీఆర్ ఆరోగ్యం ఖతమైందంట కదా అంటున్నారు. కేసీఆర్ దిగి కేటీఆర్ను దించుడు పక్కానేనా అని అడుగుతున్నారు. ఇప్పుడు కూడా నాకేమైంది, దుఃఖలా ఉన్నానన్న సీఎం, 100 ఏళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నామన్న భట్టి విక్రమార్క అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలు మనం సాక్షిలో కూడా చూడొచ్చు. ఒక ప్రజల కోసం తిప్పలు పడుతున్నాం కాబట్టి ఇంకా పడతాం, గ్యారంటీగా 100కు 100% టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో కనిష్టంగా మరో 3 టర్మ్లు ఉంటుంది. ఇప్పుడు నడిచే ఈ టర్మ్ దాని ఆవలు కూడా 2 టర్మ్లు ఉంటుంది, దీన్ని ఎవరు ఆపలేరు. ఇప్పుడు నాకు 66 ఏళ్ళు, ఇంకా 10 ఏళ్ళైనా చైనా, ఈ టర్మ్ నేనే ఉంటా, వచ్చే టర్మ్ కూడా నేనే ఉంటా, యాడికి పోను, మరిన్ని శాపాలు పెట్టా నేను గట్టిగానే ఉంటా, పని చేస్తూనే ఉంటా, ప్రజల దీవెన దేవుని దయ అంటూ అలాగే ట్రాఫిక్ చలాలను పెంచుతూ కేంద్రం తీసుకొచ్చిన కొత్త మోటారు వాహన చట్టాన్ని అమలు చేయమంటూ ఏదైతే ఆయన బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన బడ్జెట్పై చర్చకు సీఎం కేసీఆర్ సమాధానం, భట్టిపై పరుష పదజాలం వారడంపై విచారం, దేశాన్ని సాకుతున్న 6-7 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి, రాష్ట్రం నుంచి 2.70 లక్షల కోట్ల రూపాయలు కేంద్రానికి, రాష్ట్రానికి వస్తోంది 31,000 కోట్ల రూపాయలు మాత్రమే అంటూ ఇక రాష్ట్ర అభ్యుదయంలో అప్పులు కీలకమై తెలంగాణ సుకూన్గా ఉంది, విఘాతం కలిగిస్తే ఉక్కుపాదమే అంటూ అలాగే దేశాన్ని సాకుతున్నాం, అమెరికా, జపాన్, చైనా వంటి దేశాన్నే తెలంగాణ అనుసరిస్తోంది, ఇరిగేషన్ ప్రాజెక్టులకు, మిషన్ భగీరథకు అప్పులు తేవడం నేరమా, కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన అప్పు 2 పంటలతో తీరుతుంది, 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశామని ప్రజలను భయోత్పాతానికి గురి చేస్తున్నారు, FRBM పరిమితులకు లోబడి అప్పులు చేస్తున్నామంటూ ఏదైతే సీఎం కేసీఆర్ తెలిపారో అసెంబ్లీలో, దానికి సంబంధించి వివరాలు పూర్తి వివరాలు మనం 3వ పేజీలో చూడొచ్చు, అలాగే 4వ పేజీలో కూడా చూడొచ్చు అంటూ ఈ కథనానికి సంబంధించి మనం చూడొచ్చు సాక్షిలో. ఇక IR లేదు, PRCని
శాసన మండలిలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ ప్రకటన. తప్పు చేయబోం యురేనియం తవ్వకాలపై తప్పు చేయబోం యురేనియం తవ్వకాలపై మంత్రి కేటీఆర్ అంటూ యురేనియం పరిశోధన తవ్వకాలకు ఎలాంటి అనుమతి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వబోదు. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలున్నాయని భావించిన ఎట్టి పరిస్థితుల్లో బయట తీసేందుకు అనుమతి ఇవ్వదు. భారత్తో యుద్ధంలో ఓడిపోతాం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంటూ ఈ కథనానికి సంబంధించి అయితే భారత్తో యుద్ధంలో ఓడిపోతాం అంటూ యుద్ధాలతో సమస్యల పరిష్కారం కావనేది నా నమ్మకం. భారత్తో సంప్రదాయ యుద్ధమే జరిగితే పాక్ ఓడిపోతుంది. అలాంటప్పుడు మాకు రెండే అవకాశాలు ఉన్నాయి. ఒకటి లొంగిపోవడం, రెండోది తుదకంట పోరాడడం. పాక్ ప్రజలు చనిపోయేదాకా పోరాడతారని నాకు తెలుసు అంటూ ఒక ఇంట్రెస్టింగ్ కథనం కింద మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి యుద్ధంకి రెడీగా ఉన్నామంటారు, ఒకసారి ఓడిపోయేదాం ఏమంటారు. బట్ మనం ముందుగానే చెప్పుకున్నట్టు ఒక సామరస్యంగా, ఎందుకంటే పక్క దేశానికి యుద్ధానికి వెళ్ళే ముందు మన పరిస్థితి ఏంటి, మనం ఎలా ఉన్నాం, సో మనం ఎలా ఇంప్రూవైజ్ చేసుకోవాలి. అండ్ ఎక్కడ చూసినా సరే నిన్న కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ప్రపంచ దేశాలు కూడా భారత్ని సపోర్ట్ చేస్తున్నాయంటూ ఏదైతే ఒక స్టేట్మెంట్ పాకిస్తాన్ నుంచి వచ్చిందో దాన్ని కూడా మనం చూసాం. ఇప్పుడు ఈరోజు ఇమ్రాన్ ఖాన్ చూస్తున్నాం. అంటే కంప్లీట్గా ఇండియాని టార్గెట్ చేస్తున్నట్టు మాట్లాడడం పక్కన పెట్టి దేశ ఎకానమీని ఎట్లా స్ట్రెంగ్తెన్ చేయాలి, దానికి సంబంధించి ఎటువంటి స్టెప్స్ తీసుకోవడానికి పాకిస్తాన్ ఆలోచించుకుంటే కనుక బెస్ట్. అండ్ అలాగే మరొక ప్రధాన దినపత్రిక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే గోదావరిలో ఘోరం, తూర్పు గోదావరి జిల్లాలో మునిగిన ఓటు అంటూ ఈ కథనానికి సంబంధించి డీటెయిల్స్ని మనం 7వ పేజీలో చూడొచ్చు, ప్రత్యేక కథన పేజీలో కూడా చూడొచ్చు అంటూ ఆంధ్రజ్యోతి ప్రచురించడం జరిగింది. ఇక 23 మంది తెలంగాణ వారి 5గురు బోటు సిబ్బంది సహా 26 మంది సురక్షితం. మృతుల కుటుంబాలకు ఏపీ 10 లక్షల పరిహారం, 5 లక్షల రూపాయల పరిహారం కేసీఆర్. హైదరాబాద్ నుంచి 1 మృతి, 12 మంది గల్లంతు. వరంగల్ నుంచి 2 మృతి, 7 గల్లంతు. మంచిర్యాల 2, నల్గొండ, ఖమ్మం జిల్లా నుంచి ఒక్కొక్కరు అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలు మనం ఆంధ్రజ్యోతిలో కూడా చూడొచ్చు. ఇక అనుమతించమంటూ యురేనియం తవ్వకాన్ని అడ్డుకుంటాం, నల్లమలను నాశనం కానివ్వమంటూ కేసీఆర్. భట్టిపై పరుషంగా మాట్లాడా విచారిస్తున్నాం. గోదావరిపై కడుతున్న ప్రాజెక్టుల ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ 570 టీఎంసీల నీటిని తీసుకుంటాం. అలాగే కాళేశ్వరంపై అడ్డుగోలు విమర్శలు చేస్తే ఊరుకోం. మళ్ళీ భట్టి విక్రమార్కపై పరుషంగా మాట్లాడాల్సి వచ్చింది. దానిపై విచారం వ్యక్తం చేస్తున్నాం. మేమేమి దేవుడు కొడుకులం కాదు, ఏమైనా తప్పులుంటే సరిచేసుకుంటామంటూ ఏదైతే సీఎం కేసీఆర్ తెలిపారో దానికి సంబంధించి ప్రచురించడం జరిగింది. అలాగే కేంద్రంతో కొట్లాడదాం, పోరాటం చేద్దాం, తవ్వకాలతో కృష్ణానది కలుషితం, హైదరాబాద్ తాగునీటికి ప్రమాదం, సాగర్, శ్రీశైలం, పులిచింద్ర సహా డెల్టా ప్రాంతము నాశనం. సీఎం అంటే ఏదైతే తెలిపారో దాని గురించి ఆయన తెలిపిన స్టేట్మెంట్ కూడా మనం దీంట్లో చూడొచ్చు. అలాగే కేంద్ర సర్కార్కు దురుద్దేశం లేదు, మనం అణ్వస్త్రాలు సమకూర్చుకోవాలి, దేశ రక్షణలో రాజీ పడకూడదు, యురేనియం ఉందని తేలినా తవ్వకాలను అనుమతించం. కేటీఆర్ వ్యతిరేకంగా తీర్మానం చేయాలన్న భట్టి, అంగీకరించిన ముఖ్యమంత్రి, రేపు శాసనసభ మండలిలో తీర్మానం అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలని మనం 10వ పేజీలో చూడొచ్చు ఆంధ్రజ్యోతిలో. ఇక అసెంబ్లీలో సీఎం వ్యాఖ్యలు అంటూ విమోచన దినం అధికారికంగా జరపం, పాతగాలను తిరగొదవద్దని పరోక్షంగా తేల్చి చెప్పారు. దుఃఖలాగా ఉన్న నా ఆరోగ్యం ఖతమైందన్నారు. 20 ఏళ్ళు అయింది కానీ నేను చావలే, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేస్తా, కేంద్ర ట్రాఫిక్ చట్టం అమలు చేయం. సాగర్కు గోదావరి జిల్లాలు, దుమ్మగూడెం నుంచి తరలింపు, జగన్ నీతిమంతుడు మళ్ళీ చర్చలకు రెడీ. అమరావతి నిర్మాణం డెడ్ ఇన్వెస్ట్మెంట్ కట్టగయ్య వేస్ట్ అని బాబుకు చెప్పా. యురేనియం కోసం భూసేకరణ జరుగుతోంది, రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనకు భిన్నంగా గణన శాఖ బ్రోషర్ అంటూ ఈ ప్రత్యేకతకు సంబంధించి డీటెయిల్ మనం 2వ పేజీలో చూడొచ్చు ఆంధ్రజ్యోతిలో. ఐఆర్ లేదు, నేరుగా పిఆర్సీ, సీఎం ఆలోచన, నివేదిక రాగానే నిర్ణయం. కేంద్ర నిబంధనలకు లోబడి అప్పులు చేస్తున్నాం, 13 రాష్ట్రాలకు మనకన్నా ఎక్కువ అప్పు తెచ్చిన ప్రతి రూపాయి అభివృద్ధికే ఖర్చు చేస్తున్నాం. నిరుద్యోగ వృత్తి, రుణమాఫీపై త్వరలో విధి విధానాలు. కేంద్రం ఒక చేత్తో నిధులిచ్చి మరో చేత్తో తీసుకుంటుందంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలను ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు 11వ పేజీలో. ఇక భారత్తో సంప్రదాయ యుద్ధం రావచ్చు, వస్తే పాక్ ఓడిపోయే అవకాశాలు ఎక్కువ, అనుయుద్ధాన్ని తోసిపుచ్చలేం ఇమ్రాన్ అంటూ ఈ కథనానికి సంబంధించి 2వ పేజీలో చూడొచ్చు ఆంధ్రజ్యోతిలో ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలని. అలాగే ఎమ్మెల్యే కారు ఢీకొని వ్యక్తి మృతి, కారు వదిలి పరారైన జైపాల్ యాదవ్, గాయాలు కాకున్నా ఆసుపత్రిలో చేరారని బాధితుల ఆరోపణ, వారి ఆందోళనతో స్తంభించిన ట్రాఫిక్ అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలు మనం 11వ పేజీలో చూడొచ్చు ఆంధ్రజ్యోతిలో. ఇక మరొక ప్రధాన దినపత్రిక సాక్షి విషయానికి వస్తే కనుక
సాక్షి గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. మరొక ప్రధాన నమస్తే తెలంగాణ విషయానికి వస్తే కనుక సంక్షేమ బాట వీయడం, ఆర్థిక మాంద్యం ఉన్న ఇచ్చిన మాట నెరవేరుస్తాం, పరిమితులకు లోబడే రుణాలు, అభ్యుదయ ప్రధాన తెలంగాణ దేశాభివృద్ధిలో రాష్ట్రానికి కీలక పాత్ర, కేంద్రానికి మనం ఇస్తున్న పన్నులు 2.7 లక్షల కోట్లు, తిరిగిచ్చింది 31,000 కోట్లే, 54 లక్షల ఇండ్లకు మంచినీళ్లు వస్తున్నాయి, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లపై ప్రతి పైసాకు లెక్క, రైతు రుణ విముక్తుడు కావాలి, లేనిపోని చెప్పి ప్రజలను ఆగం చేయొద్దు, అసెంబ్లీలో బడ్జెట్పై చర్చకు సమాధానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలు మనం 2వ పేజీలో చూడొచ్చు. అలాగే యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వమంటూ ఆయన ఏదైతే తెలిపారో దానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు 2వ పేజీలో. ఇక పాపికొండల్లో పడవ మునక 8 మంది మృతి, సుడిగుండం వల్లే ప్రమాదం, లాంచీలో మొత్తం 73 మంది ప్రయాణికులు, 26 మంది సురక్షితం, 39 మంది గల్లంతు, పర్యాటకుల్లో 22 మంది హైదరాబాదీలు, 14 మంది వరంగల్ వాసులు. ఇక మృతుల్లో హైదరాబాద్ బోడుపల్లికి చెందిన మహిళ, వరంగల్కు చెందిన వారు ఇద్దరు అంటూ ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ ఆరా, మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటన, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్, మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం, ప్రధాని మోదీ, గవర్నర్, ప్రముఖుల సంతాపం అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలు మనం 3వ పేజీలో చూడొచ్చు నమస్తే తెలంగాణలో. ఇక అలాగే నల్లమలలో సంబరాలు, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రకటనతో వెల్లువెత్తిన ఆనందం, పటాకులు కాల్చి స్వీట్లు పంచిన ప్రజలు, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు అంటూ ఎంపీ రాములు, సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, ఎమ్మెల్యే గువ్వల అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలు మన 11వ పేజీలో చూడొచ్చు నమస్తే తెలంగాణలో. ఇక అలాగే పల్లెల మురిపం, 10వ రోజుకు చేరిన 30 రోజుల ప్రణాళిక, ఊరూరా గ్రామ సభలు, అభివృద్ధి కార్యక్రమాలు, ముమ్మరంగా శ్రమదానాలు, పాత ఇండ్ల కూల్చివేత, పలుచోట్ల జరిమానాలు, నిర్లక్ష్యం పైన చర్యలు అంటూ పల్లె ప్రగతిగా కథనాన్ని ప్రచురించడం జరిగింది నమస్తే తెలంగాణ. పూర్తి వివరాలు మన 5వ పేజీలో చూడొచ్చు. ఇక అలాగే భారత్తో సంప్రదాయ యుద్ధంలో గెలవకుంటే అణుయుద్ధం తప్పదు, మరోసారి ఇమ్రాన్ ఖాన్ అణు హెచ్చరికలు అంటూ పదాన్ని కోట్ చేస్తూ ఇక్కడ ప్రచురించడం జరిగింది. యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయని పాక్ ప్రధాని, మోదీ ప్రభుత్వం తమను దివాలా తీయించాలని చూస్తున్నదని వ్యాఖ్య. ఇక అలాగే పాక్ ముక్కడం ఖాయం, ఉగ్రవాదం హింసలు తక్షణం నిలిపివేయాలి, లేకుంటే పాకిస్తాన్ విభజనను ఏ శక్తి అడ్డుకోలేదు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలని మనం 4వ పేజీలో చూడొచ్చు నమస్తే తెలంగాణలో. ఇక మరొక ప్రధాన దినపత్రిక వెలుగు విషయానికి వస్తే 10 ఏళ్లు నేనే దుక్కలా ఉన్నా, నేను దిగి కేటీఆర్ను ఎట్లా సీఎం చేస్తా, కేసీఆర్, సెప్టెంబర్ 17న ఎవరు ఏమైనా చేసుకోండి, పర్మిషన్ ఇస్తాం, అశాంతిని రగిల్చే ప్రయత్నం చేస్తే ఐరన్ హ్యాండ్తో అణిచివేస్తాం, కాళేశ్వరం నుంచి 1 ఎకరానికి కూడా నీళ్లు పారలేదంటున్నారు, ఎట్లా పారుతాయి, ఇప్పుడు చేస్తుంది ట్రయల్ రన్ మాత్రమే, వచ్చే జూన్ నుంచి కాళేశ్వరం నీళ్లు ఇస్తాం, త్వరలోనే రైతుల ఇండ్లకు రుణమాఫీ లెటర్లు, రెవెన్యూ చట్టం కోసం మళ్ళీ అసెంబ్లీ, ఎంవీ యాక్ట్ ఇప్పట్లో అమలు చేయం, అసెంబ్లీలో బడ్జెట్పై చర్చలో సీఎం అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలు మనం 4వ పేజీలో చూడొచ్చు. అలాగే గోదావరిలో ఘోరం, పాపికొండలకు వెళ్తుండగా బోటు బోల్తా, ఆదివారం మధ్యాహ్నం 1:45 నిమిషాల ప్రాంతంలో ప్రమాదం, ఆ టైంలో బోట్లో మొత్తం 72 మంది, ప్రవాహం తీవ్రతకు నీళ్లలోనూ మరోసారి పల్టీ, వెంటనే సహాయక చర్యలు, గాలింపు షురు, రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్ దళాలంటూ 14 మంది మృతి, 34 మంది గల్లంతైన వారిలో చాలామంది మన రాష్ట్రం వారే, 24 మందిని రక్షించిన సహాయక సిబ్బంది, గోదావరి నదిలో 5 లక్షల క్యూసెక్లకు మించి ప్రవాహం ఉంటే జల రవాణాకు అనుమతులను నిషేధిస్తారు, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక సమయంలోనే గోదావరిలో పర్యాటక పడవలను నిషేధించారు, ధవళేశ్వరం ఎగువన అలాగే దిగువన జల రవాణాపై నిషేధం ఉందని అధికారులు తెలిపారు. ఇలా నిషేధం ఉన్న రాయల్ వశిష్ట బోటు నిర్వాహకులు 61 మంది పర్యాటకులను పాపికొండ విహారయాత్రకు తీసుకెళ్లారని, వరద తీవ్రత కారణంగా ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన బోటు విశాఖపట్నానికి చెందిన కోడిగుడ్ల వెంకటరమణకు చెందినదిగా గుర్తించారు. ప్రమాదంలో బోటు డ్రైవర్లు సంగాడి నూకరాజు, తామరాజు మృతి అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలు మనం వెలుగులో చూడొచ్చు డీటెయిల్గా. అలాగే 10 ఏళ్లు కాదు 10 నెలలు కూడా జనం భరించలేరు, కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఫయో, టీఆర్ఎస్ మునుగుతున్న పర్వ దాన్ని కాపాడుకునేందుకు సీఎం ప్రయత్నాలు, మజ్లిస్ చెప్పు చేతుల్లో కేసీఆర్, అందుకే విమోచన దినం నిర్వహిస్తలేరు, సర్కార్ ఆఫీసుల్లో జరిపేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్, బీజేపీలో చేరిన మాజీ మంత్రి సుద్దాల దేవయ్య అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలు 3వ పేజీలో చూడొచ్చు మనం
వెలుగులో. అలాగే తొలి టీ20 రద్దు, ధర్మశాలలో భారీ వర్షం కారణంగా రద్దయిన ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్ అంటూ ఈ కథనానికి సంబంధించి కూడా పూర్తి వివరణ 11వ పేజీలో చూడొచ్చు వెలుగులో. ఇక అలాగే పెట్రోల్ ధరలు పెరగక తప్పదా అంటూ ఒక ప్రశ్న సంధిస్తూ ప్రశ్నించడం జరిగింది వెలుగు. ఆరామ్కోపై దాడులే కారణం, భారీగా తగ్గనున్న ఆయిల్ ఉత్పత్తి, బ్యారల్ ధర $100 చేరే ఛాన్స్ అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాన్ని మనం 10వ పేజీలో చూడొచ్చు వెలుగులు. ఇక ఏదైతే స్పోర్ట్స్ విషయానికి వస్తే కనుక తొలి టీ20 వర్షాలు ఏదైతే నిన్న వర్షం పడి మ్యాచ్ ఏదైతే ఆగిపోయిందో దానికి సంబంధించి కథనాన్ని ప్రశ్నించడం జరిగింది. అలాగే ఇక ప్రీ క్వార్టర్స్లో కవీందర్ అంటూ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఇండియా ప్లేయర్ పంచ్ అదురుతోంది. ఆదివారం జరిగిన పురుషుల 57 కేజీల రెండో రౌండ్లో 5వ సీడ్ కవీందర్ బిస్త్ 3-2తో చైనాకు సంబంధించిన ఆయనపై గెలిచి ప్రీ క్వార్టర్స్లోకి ప్రవేశించాడు. బలమైన అప్పర్ కట్స్ అలాగే హుక్స్తో కవీందర్ కొట్టిన పంచ్లకు ప్రత్యర్థి ముఖం రక్తసిక్తమైంది. దీంతో జడ్జీలు ఇండియన్ బాక్సింగ్ విజేతగా ప్రకటించారు. 2017 క్వార్టర్స్లోనే వెనుదిరిగిన 26 ఏళ్ల కవీందర్ ఈసారి ఫేవరెట్గా బరిలోకి దిగారు. 91 కేజీల బౌట్తో సంజీత్ ఫారెస్ట్పై గెలిచాడు. 81 కేజీల బౌట్లు బ్రిజేష్ యాదవ్ 1-4తో బైరామ్ మల్కన్ టర్కీకి చెందిన తన చేతిలో ఊడాడంటూ ఈ కథనానికి సంబంధించి మనం డీటెయిల్గా చూడొచ్చు. ఇక అలాగే యాషెస్ 2-2తో సమం అంటూ ఏదైతే ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్, ఎంతో ఇంట్రెస్టింగ్ ఉన్న యాషెస్ సిరీస్ 2-2తో సమయం తెలుస్తుంది మనకి. ఇక 5వ టెస్ట్లో ఇంగ్లాండ్ గెలుపు, 135 రన్స్తో ఆసీస్ ఓటమి, మాథ్యూ వేడ్ సెంచరీ వృధా అంటూ ఈ కథనానికి సంబంధించి మనం పూర్తి డీటెయిల్స్ని వెలుగులో చూడొచ్చు స్పోర్ట్స్ బ్లాక్లో. ఇక అలాగే నవీన్ కుమార్ 13వసారి అంటూ ఏదైతే రైట్ దాని గురించి కూడా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. స్టార్ రైడర్ నవీన్ కుమార్ 11 పాయింట్లు వరుసగా 13వసారి సూపర్ 10 సాధించడంతో ప్రో కబడ్డీ లీగ్ 7వ సీజన్లో దబాంగ్ ఢిల్లీ జోరు కొనసాగుతుందంటూ ఈ కథనానికి సంబంధించి మనం పూర్తి డీటెయిల్స్ని చూడొచ్చు వెలుగులో. ఇక అలాగే మరొక ప్రధాన దినపత్రిక నమస్తే తెలంగాణలో స్పోర్ట్స్ ఎడిషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టాస్ పడకుండానే తొలి టీ20 తుడిచిపెట్టిన వరుణుడు, ఇరు జట్ల మధ్య బుధవారం మొహాలీలో 2వ మ్యాచ్ అంటూ ఈ కథనానికి సంబంధించి మనం చూడొచ్చు. ఏదైతే భారీ వర్షం కారణంగా ధర్మశాల స్టేడియంలో జరగాల్సిన టీ20 మ్యాచ్ ఏదైతే ఉందో అది రద్దయిన విషయం మనకు తెలిసిందే. దానికి సంబంధించి కథనాన్ని ప్రదర్శించడం జరిగింది. ఇక యాషెస్ సిరీస్ సంబంధించి కూడా యాషెస్ సమం, చివరి టెస్ట్లో ఇంగ్లాండ్ ఘన విజయం, నిప్పులు జరిగిన బ్రాడ్వేడ్ శతకం వృధా, ట్రోఫీని కాపాడుకున్న ఆసీస్ అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాలు మనం నమస్తే తెలంగాణలో కూడా చూడొచ్చు. అలాగే వియత్నాంలో విజయ సౌరభం అంటూ భారత యువ షట్లర్ సౌరభ్ వర్మ వియత్నాం ఓపెన్ టైటిల్ చేజిక్కించుకున్నాడు. హో చి మిన్ సిటీ వేదికగా జరిగిన BWF టూర్ సూపర్ 100 టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లో జాతీయ ఛాంపియన్ సౌరభ్ 21-12, 17-21, 21-14తో సన్ ఫై జియాంగ్ చైనాకు చెందిన తనపై గెలిచాడు. ఇక గంట 12 నిమిషాల పాటు సాగిన తుదిపోరులో సౌరభ్ తొలి గేమ్ అలవోకగా నెగ్గిన, 2వ గేమ్లో పుంజుకున్న ప్రత్యర్థి మ్యాచ్ను నిర్ణయాత్మక 3వ గేమ్కి తీసుకెళ్లాడు. చివరి గేమ్లో విజృంభించిన 26 ఏళ్ల సౌరభ్ తిరుగులేని ఆటతీరుతో విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఫైనల్ అనంతరం మాట్లాడుతూ నా ఆట పట్ల సంతోషంగా ఉన్న జపనీస్ ప్లేయర్లపై గెలుపు పొందడం సంతృప్తినిచ్చింది. కొరియా ఓపెన్లో పాల్గొనడంపై ఇప్పుడే ఏం చెప్పలేను, ప్రస్తుతానికి విరామం తీసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. గతేడాది డచ్ ఓపెన్, కొరియా ఓపెన్ నెగ్గిన సౌరభ్కు ఈ ఏడాది 3వ టైటిల్. ఇంతకుముందు హైదరాబాద్ ఓపెన్తో పాటు స్లోవియా ఇంటర్నేషనల్ టైటిల్స్ను సౌరభ్ ఖాతాలో వేసుకున్నాడు. మరి మయన్మార్ ఇంటర్నేషనల్ సిరీస్లో భారత్ షట్లర్ కౌశల్ విజేతగా నిలిచాడు. తుదిపోరులో 23 ఏళ్ల కౌశల్ 18-21, 21-14, 21-11తో కరోనా ఇండోనేషియాకు సంబంధించి తనపై గెలవడం జరిగింది. ఇక అలాగే చూసుకున్న దగ్గర అదరగొట్టిన అంచుమ్ అంటూ జాతీయ షూటింగ్ ట్రయల్స్లో స్టార్ షూటర్ అంచుమ్ మౌద్గిల్ జోరు కనబరుస్తున్నాడు. ప్రపంచ ఛాంపియన్షిప్లో అంజుమ్ మౌద్గిల్ జోరు కనబరుస్తుంది. ప్రపంచ ఛాంపియన్షిప్లో రజతం నెగ్గిన అంజుమ్ మహిళల 50 మీటర్ల రైఫిల్ 4 విభాగాల్లో విజేతగా నిలిచింది. కర్జీత్ సింగ్ షూటింగ్ రేంజ్లో ఆదివారం జరిగిన T7 ఫైనల్లో అంజుమ్ 460.2 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. లజ్జా గోస్వామి 456.5,
పాయింట్లు, అలాగే తేజస్విని 442.0 పాయింట్లతో వరుసగా ద్వితీయ తృతీయ స్థానంలో ఉన్నారంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాన్ని మనం నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ఇక మరొక ప్రధాన దినపత్రిక సాక్షి స్పోర్ట్స్ విషయానికి వచ్చినట్టు కనుక ఆల్ రైట్, వాన ముంచెత్తిందంటూ ధర్మశాలలో భారీ వర్షం, భారత్ దక్షిణాఫ్రికా తొలి T20 మ్యాచ్ రద్దు, రెండో మ్యాచ్ బుధవారం మొహాలీలు అంటూ కుర్రాళ్లకు 4-5 అవకాశాలే అంటూ కోహ్లీ ఏదైతే తెలిపారో దానికి సంబంధించి ప్రచురించడం జరిగింది. అలాగే వియత్నాం ఓపెన్ విజయ్ సౌరభ్ వర్మ అంటూ ఇప్పుడు మనం మాట్లాడుకున్న దానికి సంబంధించి దాన్ని కూడా ప్రచురించడం జరిగింది. అలాగే ప్రీ క్వార్టర్స్లో కవీందర్ సంచిత్. ఇక చెస్ విషయానికి వస్తే అదిబన్ నిహాల్ నిష్క్రమణ అంటూ ప్రపంచ చెస్ టోర్నమెంట్ నుంచి భారత గ్రాండ్ మాస్టర్లు నిహాల్ సరీన్ అదిబన్ నిష్క్రమించారు. ఆదివారం జరిగిన రెండో రౌండ్లో టై బ్రేక్ పోటీలో వీరిద్దరికి పరాజయం ఎదురైంది. కేరళకు చెందిన 17 ఏళ్ల నిహాల్ 1.5, 1.5, 2.5తో ఎల్తాజ్ సఫాలీ అజర్బైజాన్కి చెందిన తన చేతిలో, అలాగే తమిళనాడుకు చెందిన అదిబన్ 1.5, 2.5తో యు యాంగి చెన్నైకు సంబంధించిన తన చేతిలో ఓటమి చవిచూశారు. శనివారం నిర్ణీత 2 గేమ్ల తర్వాత స్కోర్ 1-1తో సమం కావడంతో విజేతను నిర్ణయించడానికి ఆదివారం టై బ్రేక్ గేమ్లు నిర్వహించారు. నిహాల్తో జరిగిన టై బ్రేక్ తొలి గేమ్లో ఎల్తాజ్ 61 ఎత్తులో గెలిచి రెండో గేమ్ను 25 ఎత్తులో డ్రా చేసుకున్నాడు. అదిబన్తో జరిగిన టై బ్రేక్ తొలి గేమ్లో యు యాంగి 54 ఎత్తుల్లో నెగ్గి రెండో గేమ్ను 40 ఎత్తుల్లో డ్రా చేసుకున్నారంటే ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాన్ని మనం సాక్షిలో స్పోర్ట్స్ పేజ్లో చూడొచ్చు. ఇక యాషర్స్ 5వ టెస్ట్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాపై 135 పరుగులతో గెలుపు, రాణించిన బ్రాడ్ లీచ్. అలాగే 2-2తో సిరీస్ సమం, సెంచరీతో పోరాడిన వేడ్ అంటూ ఈ కథనానికి సంబంధించి పూర్తి వివరాన్ని మనం సాక్షిలో చూడొచ్చు స్పోర్ట్స్ పేజ్లో. అలాగే ఇక మరొక ప్రధాన దినపత్రిక ఈనాడు విషయానికి వస్తే కనుక స్పోర్ట్స్ పేజ్కి వెళ్తే కనుక పంకజ్ అడ్వాణి at 22 ఖాతాలో మరో ప్రపంచ టైటిల్. పంకజ్ అడ్వాణి ఖాతాలో మరో ప్రపంచ టైటిల్ చేరింది. ఆదివారం ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ 150 అప్ ఫార్మాట్ ఫైనల్లో పంకజ్ 6-2 తేడాతో స్థానిక ఆటగాడు నా తవేపై గెలిచాడు. అతని దూకుడు ముందు ప్రత్యర్థి తెలిపోయాడు. తొలి గేమ్ ఫ్రేమ్లో నెగ్గి 3-0తో ఆధిక్యం సాధించిన పంకజ్ మ్యాచ్ను త్వరలోనే ముగించేలా కనిపించాడు. కానీ 4వ ఫ్రేమ్లో గెలిచిన తవే పంకజ్ విజయాన్ని ఆలస్యం చేశాడు. ఆ తర్వాత 2 ఫ్రేమ్లో మళ్ళీ పంకజ్ పై చేయి, అనంతరం ప్రత్యర్థి విజయం సాధించినప్పటికీ తర్వాత ఫ్రేమ్లో పంకజ్ గెలిచి మ్యాచ్ను కైవసం చేసుకున్నాడు. గత ఏడాది ఫైనల్లో కూడా పంకజ్ నా తవైపై గెలవడం విశేషం. ఈ ఫార్మాట్లో గత 4 ఏళ్ల నుంచి వరుసగా ప్రపంచ టైటిళ్లు, గత 6 ఏళ్లలో మొత్తం 5 సార్లు విజేతగా నిలవడం ప్రత్యేకంగా అనిపిస్తోంది. ప్రపంచ ఛాంపియన్షిప్ బరిలో దిగిన ప్రతిసారి విజేతగా నిలవాలని నా ప్రేరణ తగ్గలేదని నిరూపించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. నా విజయాల ఆకలి, నా సత్తాను ఈ టైటిల్ మరోసారి రుజువు చేస్తుందని పంకజ్ తెలిపాడు. బిలియర్డ్స్లో విశ్వ విజేతగా నిలిచిన అతను ఇక స్నూకర్స్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. సోమవారం నుంచి IBSF ప్రపంచ 6 రెడ్ స్నూకర్ ప్రపంచ టీమ్ స్నూకర్ ఛాంపియన్షిప్లు ఆరంభం కానున్నాయంటూ ఈ కథనానికి సంబంధించి, అలాగే వీటితో పాటు యాషెస్ సంబంధించి, అలాగే ఏదైతే ఎప్పుడు కబడ్డీ జరుగుతుందో దానికి సంబంధించి, ఇక ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సంబంధించి, అలాగే అయితే క్రికెట్కి సంబంధించి కూడా వివిధ కథనాన్ని ప్రచురించడం జరిగింది వివిధ దినపత్రికలు. ఇక ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినట్టు ప్రధాన వార్తలు, వాటి కథనాలు, అలాగే క్లుప్తంగా తెలిపిన వాటి విశేషాలు. ఇక ఇది ఇవాళ పేపర్ ముచ్చట కార్యక్రమం. రేపటి పేపర్ ముచ్చట కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.